హాయ్, వెల్కమ్ బ్యాక్ టు రేచల్ విలేజ్ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలి, మా ఛానల్ని చూస్తూ ఉండాలి. ఇవాళ మా వరిచేలో కల్లం అయితే చేస్తున్నాము. మాకు ఇలా కల్లాలు చేసినప్పుడు అందరము ఎవరు కల్లాలకైనా సరే ఇలాగే భోజనాలు అయితే అందరికి వండి పెడతారు. పనిచేసే వాళ్ళకి, ఇంకా అక్కడంతా బండ్లు అయితే తిప్పుతారు కదా ఊరి పైన, వాళ్ళందరికైతే భోజనాలు చేస్తారు. మా సైడ్ ఇలాగే చేస్తారు. అందుకని మేము కూడా ఈరోజైతే చేస్తున్నాము. టమాటా పప్పు, వైట్ రైసు, బెల్లం అన్నం, ఇంకా కాకరకాయ ఫ్రై, ఇంకా చట్నీ, ఇవన్నీ అయితే చేస్తున్నాము. అందుకని చెప్పి నేను ఉదయాన్నే లేచి ఇంట్లో పనులన్నీ చేసుకొని అందరు తిని పనులకి వెళ్ళిన తర్వాత అందరినీ చేలకి పనులకు పంపించిన తర్వాత అయితే ఇంట్లో మేమైతే వంటలు అయితే ప్రిపేర్ చేస్తున్నాం. టైం అయితే 10 అవుతుంది. అందుకని చెప్పి ఇంకా నేనైతే వంటలు మొదలు పెట్టేశాను. మా ఆడపిల్లలు ఇద్దరు ఉన్నారు. ఎందుకంటే మా మామయ్య చెప్పాడు సంక్రాంతికి గింజలు ఇంటికి రావాలి కదా, అప్పుడు దాకా అయితే ఉండమని అయితే మామయ్య చెప్పాడు. అందుకని చెప్పి వాళ్ళిద్దరు ఉన్నారు. ఇంక వాళ్ళిద్దరు అయితే బట్టలు ఉతికేసుకుంటుంటే నేనైతే వంట అయితే మొదలు పెట్టేశాను. ఇంకా లేట్ అయిపోద్ది కాబట్టి 1 గంట కల్లా ఇవన్నీ వండిన వంటలు మొత్తం చేలకైతే వెళ్ళిపోవాలి అని చెప్పి నేనైతే ఇంకా 10 గంటలకల్లా అయితే మొదలు పెట్టేశాను. ఇంక ఇవన్నీ చేసుకునేకైతే చాలా టైం పడుతుంది. అందుకని చెప్పి నేను మొదలు పెట్టేశాను. మరైతే కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. ఇంకా మీరంతా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్ వల్ల నేను ఇలా మరిన్ని వీడియోస్ పెట్టగలుగుతున్నాను. ఇలాంటి మీ సపోర్టు మాకు చాలా అవసరం. ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తెలిసిన వారికి షేర్ చేయండి. ఇంకా వంటకి అన్నీ కట్ చేసి పెట్టేసి ఇంకా తర్వాత అయితే వంట మొదలు పెట్టేశాము. కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇంకా నూనె అయితే బాగా వేడెక్కింది. ఇంకా అన్నీ వేసేస్తున్నాము. ఆ అమ్మాయికి అయితే ఆయిల్ సెగ వస్తుందని చెప్పి ఇంకా నేనైతే అన్నీ వేసేస్తున్నాను. ఇంకా తర్వాత ఇదిగో ఫ్రై అయితే చాలా బాగా వచ్చింది. ఇది పిండితోటి చేస్తున్నాము కాకరకాయ ఫ్రై. ఇంతకుముందు అయితే నేను ఈ ఫ్రై చేశాను. అందరికీ భోజనాలు పెట్టేటప్పుడు బాగుందని చెప్పారు. అందుకని చెప్పి మళ్ళీ చేస్తున్నాను. ఇంకా పప్పులోకి ఇవన్నీ చాలా బాగుంటాయి కాబట్టి ఇంకా ఇవన్నీ చేస్తుండగా నేను పక్కనైతే అన్నం అవన్నీ వండుతున్నాను. ఇంకా అన్నం అవన్నీ చేసిన తర్వాత టమాటా పప్పుకైతే తాలింపు రెడీ చేస్తున్నాను. ఇలా విలేజ్ పనులు అయితే చాలా బాగుంటాయండి. శాలల్లో ఇలా కల్లాల టైంలో అయితే మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. అందరూ బాగా ప్రశాంతంగా అయితే అందరూ హ్యాపీగా పనులకు పోయిన వాళ్ళంతా అక్కడ బాగా నవ్వుకుంటూ పనులు అయితే బాగా చేస్తారు. ఇంకా మా అన్నయ్య వాళ్ళంతా వెళ్ళిపోయినరు. నేనైతే ఇంకా ఆలోపు వంట చేసుకొని తీసుకెళ్ళాలని చెప్పి ఇంకా పప్పు అయితే రెడీ అయిపోయింది. టమాటా పప్పు ఎప్పుడు అన్నం అయింది. ఇంకా బెల్లం అన్నం అయితే చెయ్యాలి. బెల్లం అన్నం అస్సలు నేను ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైము. మీకు తెలియకపోతే ఎవరినైనా పిలుచుకోండి అని మా మామయ్య చెప్పిండు. అయినా కూడా అవసరం లేదు, ఎప్పటికైనా నేర్చుకోవాలి కదా అని చెప్పి నేనే చేశాను. కానీ భలే వచ్చిందంట. అసలు తిన్న వాళ్ళందరిని అడిగినాను ఎలా ఉందని చెప్పి. చాలా బాగుందని చెప్పారు. చాలా బాగా ఫస్ట్ టైం అయినా చాలా బాగా కుదిరింది. ఇంకా భోజనాలు తీసుకెళ్ళటానికైతే అందరూ అయితే వస్తున్నారని ఫోన్ చేసి చెప్పారు. మా మరిది వచ్చి భోజనాలు తీసుకెళ్ళాలని చెప్పి వస్తున్నానని చెప్పాడు. ఇంకా అందుకని పిల్లలు కూడా మాతోటి అక్కడికి రావాలని చెప్పి మధ్యాహ్నం నుంచి అయితే పిల్లలంతా ఇంటికైతే వచ్చేసారు. ఇంకా వాళ్ళందరం ఫ్యామిలీ అంతా మేమైతే అక్కడికి వెళ్తున్నాము. ఇదిగో బెల్లం అన్నం అయితే చేస్తున్నాను కదా. పాలన్నీ 2 ప్యాకెట్లు పాలు అయితే కాబెట్టుకొని వచ్చాను. 3 కేజీల అన్నము. ఇంక ఇలా అయితే చేసామండి. తెలియకపోయినా కూడా ఎప్పటికైనా మనకి ఇవన్నీ నేర్చుకోవాలి, మనం చేసుకోవాలి కాబట్టి అందుకని చెప్పి నేను ఎవరు సలహాలు అయితే తీసుకోలేదు. అన్నీ నేనే చేయాలనుకున్నాను, నేనే చేసేసాను. ఇంకెందుకంటే ప్రతిసారి ఎవరు వచ్చి మనకు వండిరు కదా, అందుకని చెప్పేసి నేనే ట్రై చేసి అన్నం అయితే చేశాను. బెల్లం అన్నం అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా వంటలన్నీ రెడీ అయిపోయినాయి. అన్నం అయితే ఉడుకుతుంది బెల్లం అన్నం. ఇంకా అది బాగా దగ్గర కావాలి కదా అన్నం, బాగా అంటే సంగట్లాగా కొద్దిగా లైట్గా అట్లా అవ్వాలి కాబట్టి ఇంకా దాన్ని ఉడకబెడతా ఉన్నాం. మిగతా అన్నీ అయితే వాళ్ళు తీసుకెళ్ళటానికైతే వస్తున్నారు.
అందుకని చెప్పి ఇంక నేను ఇంట్లోకి సామాన్లన్నీ సర్ది పెట్టుకొని ఇంక అందరం అయితే బయటకు వెళ్ళిపోతాము. ఇప్పుడు అందరం చేలోకైతే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి వాళ్ళందరికైతే భోజనాలు వడ్డించాలి. టైం అయితే అయింది. మా పెద్దదినైతే టైం చెప్తూ ఉంది, టైం అవుతుంది కానివ్వండి అని చెప్పేసి. ఇంక అదిగో మా మరిది గారు అయితే వచ్చేసారు. ఇంకా అబ్బాయి అయితే అన్నాలు అవన్నీ తీసుకొని అయితే వెళ్ళాలని చెప్పి వచ్చాడు. ఇంకా నేనైతే హడావుడిగా అన్ని చేసుకుంటూ ఉన్నాను. ఇంకా మళ్ళీ వచ్చాకి అంతా రాతగా ఉంటుంది కాబట్టి ఇంక అన్నీ అయితే ఎగబెట్టేసుకున్నాను లోపల. ఇంకా అన్నం కొద్దిగా దగ్గర పడ్డాక పాలు అయితే వేశాను. కాగబెట్టి పెట్టుకున్న పాలు కాబట్టి చాలా బాగా వచ్చాయి. నాకైతే అన్నం చాలా బాగా నచ్చింది. మేము తినము, నేనైతే ఎప్పుడు చెయ్యను, కానీ చాలా బాగుంది. ఇంకా ఆ పాలు అవన్నీ వేయటం వల్ల బాగా యాలక్కాయల పొడి ఇవన్నీ వేయటం వల్ల చాలా బాగా అయితే అన్నం కుదిరింది. ఫస్ట్ టైం చేశాను కదా, నాకే చాలా బాగా అనిపించింది. మా వదిన కూడా వాసన అయితే చాలా బాగా వస్తుంది, బాగుంది అన్నం అని చెప్పి చూడటానికైతే వచ్చింది, బాగుందంట. ఇంకా సర్లే, ఇంకా ఫస్ట్ టైం అయినా ఇలాగే కుదిరింది కదా అని చెప్పి ఇంకా హ్యాపీ అయినాము. ఇంక ఇదిగో ఆ అబ్బాయి ఇంకా లాస్ట్న బెల్లం అన్నం అయితే తీసుకెళ్తున్నాడు. ఇంక అన్నీ చేశారు అక్కడ. ఇంకా తర్వాత ఇదంతా తీసుకెళ్తున్నారు. ఇంకా అదిగో చిన్న మరదలు కూడా వెళ్ళిపోతుంది. ఇంక మేమైతే ఇంకా నడిచి వెళ్తాము ఇప్పుడు. ఇంకా నేను మా పెద్దదినైతే రోడ్డునే నడుచుకుంటూ వెళ్తున్నాము. మా ఊర్లో అయితే టోర్నమెంట్ జరుగుతుంది గ్రౌండ్లో, అందుకని చెప్పేసి మేమైతే రోడ్డునే తిరుక్కుంటూ వెళ్ళాము. మేము వెళ్ళేసరికి అయితే ఇదిగో మా చిన్న మరదలు అయితే వడ్డించడం మొదలుపెట్టింది. ఎందుకంటే పని అయిపోయి చాలాసేపు అయిందంట, అందరు కూర్చొని ఉన్నారు. కొద్దిగా లేట్ అయింది, మేమే కదా, ఎవ్వరు హెల్ప్ చేయలేదు కదా, అందుకని కొద్ది భోజనాలు లేట్ అయ్యాయి. అయితే అందరూ మాత్రం బెల్లం అన్నం బాగా తిన్నారు. పప్పు బెల్లం అన్నం ఫ్రై బాగా తిన్నారు. వైట్ రైస్ అంత అవసరం లేదని చెప్పి బెల్లం అన్నం చాలా ఇష్టంగా తిన్నారు, చాలా బాగుందంట. అందుకని చెప్పి 2 సార్లు అయినా కూడా బెల్లం అన్నమే తిన్నారు, చాలా బాగుందని. అదిగో ఏమైతే ఆ చివర కూర్చున్నామైతే ఇంకా మా కుటుంబంలో పెద్దామన్నమాట. ఇంకా వాళ్ళంతా మా ఫ్యామిలీయే, అందరూ అయిపోయిన వాళ్ళమే. అందుకని చెప్పి ఇలా బదుళ్ళకి వచ్చేది, కూలీలు ఇచ్చుకోకుండా ఇలా బదుళ్ళకి అయితే పనులకు వస్తూ ఉంటారు. చాలా బాగుందంట. ఇప్పుడైతే స్ప్రైట్ తాగుతూ ఉన్నారు అందరూ. ఇంకా భోజనాలు అవన్నీ తిని అయిపోవటంతో ఇంకా జ్యూస్ అయితే ఇచ్చేసాము అందరికీ. ఇంకా లాస్ట్ ఇంకా అవన్నీ తాగిన తర్వాత ఇంక ఇలా రిలాక్స్ అవుతూ ఉన్నారు. ఈయనైతే మాకు చేను కౌలుకి ఇచ్చిన ఆయన, ఇంకా ఆయన అయితే ఇక్కడే ఉంటాడు ఎప్పుడు. ఇంక ఈ విధంగా అయితే పిల్లలందరూ ఆడుకుంటూ ఉన్నారు. మేము ఇంకా అన్నం తినలేదు, మా అన్నయ్య వాళ్ళు బయటకు వెళ్ళారని చెప్పి మేము కాసేపు అయితే ఆగాము. ఇక్కడికి వచ్చి చూస్తే ట్రాక్టర్ అంతా తొక్కేసింది, బాగా గింజలన్నీ రాలిపోయాయి. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు, ఆడుకుంటూ ఉన్నారు. మాకైతే చిన్నప్పటి రోజులన్నీ గుర్తొస్తున్నాయి. ఆడుకోండి అని చెప్పేసి నేను ఇక్కడికైతే తీసుకొని వచ్చాను. ఇంతలోకి మా అన్నయ్య వాళ్ళు అయితే వచ్చేసారు. వాళ్ళు వచ్చి ఇంకైతే అన్నం అయితే తింటూ ఉన్నారు. ఇక్కడ దగ్గర కూర్చున్న ఆయనేమో చిన్న అన్నయ్య అవుతాడు నాకు. అక్కడ అవతల కూర్చున్న వైట్ షర్ట్ అన్న మాత్రం పెద్ద ఆయన, పెద్దల్లుడు చిన్నల్లుడు అనమాట. ఇంటికి చాలా బాగున్నాయని చెప్పి వంటల్లో చెప్తున్నాడు. ఎప్పుడైతే నైట్కి కూడా ఉంచమని అడుగుతున్నాడు. చాలా బాగా వంటలు కుదిరాయంట. ఇంకా తర్వాత అందరు అన్నాలు తినేసి ఇంకా మేమైతే కొద్దిగా లేటుగా తిన్నాం కదా, మేము వచ్చాకైతే ఇదిగో వీళ్ళంతా పని చేస్తూ ఉన్నారు, అత్తయ్య వాళ్ళంతా. ఇంక ఇది తొక్కేసిన తర్వాత ఇలాగే గెడ్డ అయితే ఇదిలిచ్చేసి ఇంకంతా పక్కకేస్తారంట. ఇంక ఈ విధంగా అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా మేము కూడా అన్నం తినేసి ఇంక ఇప్పుడే ఇలా వచ్చేసాము. ఇంకా పిల్లలు అయితే బాగా ఆడుకుంటున్నారు. మేము కూడా చిన్నప్పుడు స్కూల్ నుంచి వచ్చేది ఇంక ఇలాగే ఆడుకుండే వాళ్ళం గిడ్లో. ఆ రోజులన్నీ గుర్తొస్తూ ఉన్నాయి ఇవన్నీ చూస్తుంటే, చాలా బాగా అనిపించింది. నేను కావాలని సాయంత్రం దాకా ఇక్కడే ఉన్నాను. మా మామయ్య అయితే ఇంటికి వెళ్ళి ఇంటి పని చేసుకోమని చెప్తూ ఉంటాడు. ఈ విధంగా పని అయితే అయిపోయింది. ఇంక మేమైతే ఇంటికి వెళ్తూ ఉన్నాము. ఇంకా నేను మా పెద్దదినైతే నడుచుకొని వెళ్తూ ఉన్నాము. ఇంక ఈ విధంగా అయితే మా కల్లం పనులు ఈరోజు అయిపోయాయి. ఇంకైతే ఇంటికి వెళ్తూ ఉంటే రేగలు అవి కనిపిస్తూ ఉన్నాయి. వాటిని కోసుకుంటూ తినుకుంటూ వెళ్తున్నాము. నా వీడియోని స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాంటి పల్లెటూరు వీడియోస్ మరిన్ని పెట్టగలుగుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.